గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక బిల్డింగ్ కట్టలే, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మేము వచ్చాక అభివృద్ధి జరుగుతుందని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక బిల్డింగ్ కూడా కట్టలేదంటారా? మరి మొన్ననే కదా మెడికల్ కాలేజీలు పూర్తయినాయి రండి చూపిస్తామని అంటేనే కదా మీరు పోలీసులు బందోబస్తుతో సహా కూడా హౌస్ అరెస్టులు చేపించి అక్కడ రాకోకుండా జనాన్ని భ్రమ పెట్టేసింది. అవి కాదా? ఇవి నిదర్శనం కాదా? ప్రతి ఒక్కటి కూడా వైజాగ్ ఉంది, రిషికొండ అన్నారు, అది సొంతంగా కట్టుకోవడానికి అది అది ప్యాలెస్ కాదా? చెప్పారు కదా, మీరు కూడా మీటింగ్లు అక్కడే పెట్టుకున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అడుగు పెట్టి జనాలను రెచ్చగొడుతున్నారు అని చెప్పి అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి జనాలు రెచ్చగొడుతున్నారా? అలా రెచ్చగొట్టే వ్యవస్థ అయితే ఆ విధంగా ఉంటే వాళ్ళ జోగి రమేష్ గారి ఇంట్లో మరి ఇంత దౌర్జన్యం చేస్తుంటే మా కార్యకర్తలు ఆగేవాళ్ళ? రెచ్చగొట్టే ధోరణిలో ఉంటే కనుక ఇక్కడ టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు తిరిగేవాళ్ళ? దౌర్జన్యం అంత దౌర్జన్యంగా చేసింది టీడీపీ కార్యకర్తలు, కూటమి ప్రభుత్వం. ఈ రెండు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం చేసినంత అరాచకాలు గత పాలకులు ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, ఎంతోమంది గవర్నమెంట్లు మారచ్చు. ఎప్పుడైనా జరిగిందా? ఈ 2 సంవత్సరాల్లో జరిగినట్టు ఎప్పుడైనా ఇంతకుముందు జరిగిందా? జరగలేదు. అన్ని ప్రజలు గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెబుతారు రానున్న రోజుల్లో, ప్రజలందరికీ తెలుసు. కానీ గుంటూరు ఎమ్మెల్యే గారు అంటున్నారు కదా, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని. ఆరంభం ఇది అంటే ఆరంభం అంటే ఇంకా చేసుకుంటూ పోతారా? ఇది ఆరంభమే అంటున్నారు. ఇంకా 3 సంవత్సరాలలో ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమందిని ఈ విధంగా నరుక్కుంటూ పోతారు? ఇదేనా మీరు పరిపాలన? 2 సంవత్సరాలు కూడా ఇదే చేసుకుంటూ పోయారు. కానీ ఇంకా రానున్న రోజుల్లో కూడా 3 సంవత్సరాలు మేము ఎలాగైనా చేస్తామని అంటున్నారు మీరు. అంటే మీకు పరిపాలన చేయమని ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. మీరు దాని మీద దృష్టి పెట్టుకోకుండా ఎక్కడ ఎవరిని చంపుదామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని బదనాం చేద్దామా అని తప్పితే, మీరు గవర్నమెంట్ మీద మీకు ఇన్ని సీట్లు ఇచ్చారు, ప్రజలకి న్యాయం చేయాలి, పెన్షన్లో వస్తున్నాయి రావట్లేదు అది చూడండి, మీకు పథకాలు ఏమైతే వాగ్దానాలు చెప్పి సూపర్ 6 అన్నారు, అవి ఇంతవరకు చేశారా? ఇంతవరకు నెరవేర్చారా ఈ 2 సంవత్సరాలలో? కానీ సూపర్ 6 అమలు చేసాం, ఫ్రీ బస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, రైతులకి డబ్బులు ఇచ్చామని గట్రా మాట్లాడుతున్నారు. ఇచ్చారు, అరకవరకగా ఇచ్చారు. పెన్షన్లు ఉన్నాయి, పెన్షన్లో నీకు 450 500 పెన్షన్లు ఉంటే 300 350 మొత్తం కటింగ్ చేసి ఇస్తున్నారు. అదే బస్సు ఇచ్చారు. ఏ బస్సు ఇచ్చారు? మామూలు బస్సులు పెట్టారు. ఇంతవరకు ఆ లగ్జరీ ఎక్కితేనే మీకు లేదమ్మా ఫ్రీ అని అంటున్నారు. నువ్వేం చెప్పినావు వాగ్దానం ఇచ్చేటప్పుడు? మీకు పలానా బస్సుకే ఫ్రీ, పలానా దానికి లేదు అని చెప్పావా? లేదుగా. బస్సు ఫ్రీ అన్నావు, ఏ బస్సుకి ఫ్రీ? ఎక్కడ నెరవేర్చారు నువ్వు? రైతులకి అన్నావు, రైతులకి ఏం చేసావు నువ్వు? సరైన సబ్సిడీ లేదు, సరైన పంట నష్టం లేదు, ఏమీ లేకోకుండా చేసి మేము సూపర్ 6 అమలు చేసామని అనటం అనేది కరెక్ట్ కాదు.